చిన్నతనంలో మా అమ్మమ్మ గారు మా స్కూల్ ఫీజులకు డబ్బులు ఇస్తుండేవారు. మేము కాన్వెంట్లో చదివాం. మొదటి ఎల్కేజీ నుండి 5th క్లాస్ వరకు. 5th అయిన తర్వాత గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. మీరు ఎవరైనా గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఉంటే ఏం కంగారు పడాల్సిన అవసరం. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. మేము ముగ్గురు కూడా ప్రైవేట్ స్కూల్లో చదివేంత పరిస్థితి ఆ కాలంలో మాకు లేదు. కాన్వెంట్లో చదివేటప్పుడు మా అమ్మగారికి నెలకు కొంత ధనాన్ని ఇచ్చేవారు. అమ్మ, ఈ ధనాన్ని నీ పిల్లల చదువుల కోసం ఉపయోగించాను. వాస్తవానికి మా నాన్నగారు మా అమ్మగారు ఉద్యోగాలు చేసి ఉంటే ఎంతైనా సంపాదించేవారేమో, కానీ దేవుని సేవకు సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చేవారేమో. ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ప్రతి చిన్న విషయానికి దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నారు. ఒకసారి మా అమ్మమ్మ గారు వచ్చి, నేను మన గ్రామంలో ఒక చిన్న మందిరాన్ని కడుతున్నాను కాబట్టి ఇకపై నీకు ఆ ధనాన్ని ఇవ్వలేను, నీ పిల్లల స్కూల్ ఫీజులకి నేను డబ్బులు ఇవ్వలేనని మా అమ్మమ్మ గారు చెప్పేశారు. మా అమ్మమ్మ గారికి ఏమంటే చాలా ఇష్టం, కానీ ఆమెకున్న పరిస్థితిని బట్టి, ఆ కాలంలో ఆ పరిస్థితులను బట్టి ఆమె ఇవ్వాల్సిన ధనాన్ని ఇవ్వనన్నప్పుడు మా అమ్మగారికి కొంచెం బాధ అనిపించింది. మా అమ్మ ఏదో డబ్బులు ఇస్తుంది, పిల్లల్ని ఏదో చదివిస్తున్నాము, ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వనంటే మా పిల్లలు చదువులు ఎట్లా, వారి పరిస్థితి ఏంటని చెప్పి ఆ రాత్రి అతి తీవ్రంగా దుఃఖపడి వేదనతో మా అమ్మగారు ప్రార్థన చేయడం ప్రారంభించారు. మా తల్లిగారులో ఉన్న మంచి లక్షణం ఏంటంటే ప్రతిదానికి ప్రార్థన చేస్తారు. ముందు ప్రార్థన చేయాలి, ఆ తర్వాత దేవుడు ఎలాంటి ద్వారాలు తెరుస్తాడని దేవుని ఇష్టం. మనం చేయాల్సింది మాత్రం ప్రార్థన చేయాలి. చిన్న చిన్న విషయాలు కూడా ప్రార్థన చేస్తారు. ఆ రోజు మా తల్లిగారు ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, అమ్మా, నీ పిల్లలను పోషించేవాడు నేనే అన్నాడు. దేవుడు నా మనస్తోత్రం కలిగిన. డోంట్ వరీ అబౌట్ యువర్ చిల్డ్రన్. నీ బిడ్డల కోసం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, వారిని పోషించేవాడు నేను అనగానే మా అమ్మగారికి ఆ రోజున కొండంత బలం వచ్చింది. దేవుని వాగ్దానం రాగానే దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటను బట్టి మా తల్లిగారు, ఎస్, నా పిల్లలను పోషించేవాడు నా దేవుడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఈ రోజు మేము ఏమైతే అయ్యి ఉన్నామో అది కేవలం దేవుని కృప ద్వారా అయ్యి ఉన్నాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రైవేట్ స్కూల్లో చదవడానికి అవకాశాలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న మమ్మల్ని దేవుడు ఈ రోజున ఇంతగా ఆశీర్వదించి అనేక మంది దీవెనకరంగా మన పరిచయ ద్వారా ప్రతి ఏటా మన ఫౌండేషన్ ద్వారా అనేక మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తున్నాను. నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చగలిగిన దేవుడు నీ దేవుడు. హల్లెలూయా.